వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కడప జిల్లాలో మేడా కుటుంబానికి రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీని వీడి మేడా మల్లికార్జున రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో రాజంపేటలో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేడా మల్లికార్జున రెడ్డి గారు మంత్రి కాబోతున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే అదే పార్టీలో ఉన్న వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి గారికి మేడా మల్లికార్జున రెడ్డి గారికి రాజకీయ విభేదాలు ఉండడంతో మల్లికార్జున రెడ్డి గారికి మంత్రి పదవి రాకుండా అమర్నాథ్ రెడ్డి గారు అడ్డుకున్నారు అనే ప్రచారం అప్పట్లో మేడా మల్లికార్జున రెడ్డి గారి వర్గీయులు ప్రచారం చేశారు. అదే కాకుండా వైసీపీలో మేడా మల్లికార్జున రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజకీయంగా అమర్నాథ్ రెడ్డి గారు అప్పట్లో ఆయనకు సహకరించలేదు అనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం ప్రజల్లో మేడా మల్లికార్జున రెడ్డిపై వ్యతిరేకత ఉంది అని వైసీపీ అధిష్టానం భావించి 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే టికెట్ వైసీపీ తరపున అమర్నాథ్ రెడ్డి గారికి కేటాయించారు. ఆయన ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల సమయంలో మేడా మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ రాకపోవడంతో రాజకీయంగా ఆయన సైలెన్స్ అయిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అమర్నాథ్ రెడ్డి గారికి కానీ ఆ ఎన్నికల్లో సహకరించలేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి మేడా మల్లికార్జున రెడ్డి గారు సహాయ సహకారాలు అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డిని ఓడించడానికి అనే ప్రచారం అప్పుడు జరిగింది. 2024 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలలో యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన పైన రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జోరుగా సాగుతుంది. తెలుగుదేశం పార్టీలో మేడా మల్లికార్జున రెడ్డి గారు చేరి తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కాబోతున్నారు అనే ప్రచారం ఒకటి జరుగుతుంది. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. అయితే ఈ వీడియోలో మేడా మల్లికార్జున రెడ్డి రాజకీయ చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డి గారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. అయితే ఇటీవల ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు వేశారు. కొన్ని ఫ్లెక్సీలలో మేడా మల్లికార్జున రెడ్డి ఫోటోలు కనిపించడంతో తెలుగుదేశం పార్టీలో మేడా మల్లికార్జున రెడ్డి చేరబోతున్నారని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు పడుతుంది. ఆయన రాజకీయం ఎలా ప్రారంభమైందో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడాన్ని మాత్రం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా నిజం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం చెన్నాయిగారపల్లి గ్రామానికి చెందిన రాజకీయ నాయకుడు మేడా మల్లికార్జున రెడ్డి. ఆయన రాజకీయాల్లోకి రాకముందు భవన నిర్మాణ సంస్థ స్థాపించి వ్యాపార రంగంలో ఉండేవాడు. మేడా మల్లికార్జున రెడ్డి 2012 సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2012 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2014 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అప్పట్లో ప్రభుత్వ చీఫ్ విప్గా తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పనిచేశాడు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ నాయకుడు బత్యాల చెంగల్రాయుడిపై రెండోసారి ఎమ్మెల్యేగా మల్లికార్జున రెడ్డి విజయం సాధించాడు. అయితే
2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేసిన సర్వేలో రాజంపేట నియోజకవర్గంలో మేడా మల్లికార్జున రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఈసారి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయే అవకాశం ఉంది అని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాడు. టికెట్ రాకపోవడంతో మల్లికార్జున రెడ్డి పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డికి మేడా మల్లికార్జున రెడ్డి సహకరించలేదు. మేడా మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీ అధిష్టానం మల్లికార్జున రెడ్డికి పార్టీలో చేరే అవకాశం కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఆయన్ను పార్టీలో చేర్చుకోకపోవడానికి గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలే కారణమని టీడీపీ నాయకులు ఇప్పటికీ చెప్తుంటారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున రెడ్డి చేరినప్పుడు ఆయన మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. టీడీపీలో 4.5 సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించాను. వైసీపీలోకి రావడంతో గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్లు ఉందని అప్పట్లో మల్లికార్జున రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేకపోయారంటే ఈ వ్యాఖ్యలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత మేడా మల్లికార్జున రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ పార్టీలో చేరతారో అనే క్లారిటీ లేదు. అయితే ఒక ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. త్వరలోనే మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే ప్రచారం ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు, ఊహాగానాలు మాత్రమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులను కాదని టీడీపీ అధిష్టానం మల్లికార్జున రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఇన్ఛార్జి పదవి ఇవ్వడం అంత సులువైన పని కాదు. మల్లికార్జున రెడ్డి టీడీపీలో చేరతాడు అనే ప్రచారం వస్తున్న నేపథ్యంలో కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాయకులను, కార్యకర్తలను కాదని మల్లికార్జున రెడ్డిని పార్టీలో చేర్చుకొని రాజంపేట ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశంతో పాటు ఎప్పటినుంచో పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, కార్యకర్తలు దూరమయ్యే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నాయకత్వం మార్పిడి అంత ఈజీ కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో మల్లికార్జున రెడ్డి చేరబోతున్నాడు అనే ప్రచారం సాగుతుంది. ఆయనను టీడీపీ అధిష్టానం పార్టీలో చేర్చుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. రాజంపేట నియోజకవర్గంలో అయితే 6 మండలాలలో ఇప్పటికీ మేడా మల్లికార్జున రెడ్డికి ప్రత్యేక వర్గం అయితే అలాగే ఉంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో చేరినా ఆయన వర్గమంతా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారా లేదా ఇతర పార్టీల వైపు చూస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.